జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ. ప్రెసిడెంట్ గారు బిల్లు ఆమోదించాలి, గవర్నర్ గారు బిల్లు ఆమోదించాలని ఈ మహాధర్నా చేస్తున్నాము. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఉన్నారు. యుగంధర్ గారి నాయకత్వంలో, రాచాల యుగంధర్ గారి నాయకత్వంలో జరుగుతున్నది. పెద్దలు దుర్గయ్య గారు, ఐలి వెంకన్న, బడేసాబు, నాగేశన్న, అందరూ సంఘాల నాయకులు, అధ్యక్షులు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు 42% రిజర్వేషన్ వెంటనే ఆమోదించాలి. గవర్నర్ వద్ద ఉన్న పంచాయతీరాజ్ బిల్లును మొండి వైఖరి నశించి ఎంబడే ఆమోదించాలని మేము ఈ మహాధర్నా చేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. ఈ ఎంబడే పార్లమెంట్లో పెట్టి 9 షెడ్యూల్లో చర్చ జరిగినప్పుడే, ఎందుకంటే కామారెడ్డిలో మాకు సిద్దిరామయ్య గారు బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ ఆమోదిస్తామని, చట్టము చేస్తామని మాటించారు. ఈ జీవోల ద్వారా కాలం గడుపుతురు. కాబట్టి వెంటనే 42% చట్టం చేయాలని మేము ఈ గవర్నర్ గారి మొండి వైఖరికి మేము అందరం కూడా ధర్నా చేస్తున్నాము. వెంటనే ఆ బిల్లు ఆమోదించాలని మేము కోరుతున్నాము. ఎంకరెడ్డి 42% బీసీ రిజర్వేషన్ల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మొండి వైఖరి కావచ్చు, వాళ్ళ అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు కావచ్చు, ఏ విధంగా అయితే బీసీలకు 42% రిజర్వేషన్లను మేము మొదటి నుంచి మా ఐఏఎస్ చిరంజీవులు గారు, మా జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మా విశారద మహారాజు గారు బీసీ రిజర్వేషన్ల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో చేర్చితే తప్పితే బీసీ రిజర్వేషన్ అమలు కావాలని చెప్పేసి స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసేసి ఒక చెల్లని జీవో ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను ఈరోజు రోడ్డుకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారో, 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించండి. అవసరం అనుకుంటే ఇంకా 2 నెలలు వాయిదా వేసుకోండి. డిసెంబర్లో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశంలో మీ ఇండియా కూటమి నుంచి 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మీ 235 మంది పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమిని మీరు 235 మంది ఖచ్చితంగా పార్లమెంటును సమ్మింపజేస్తే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లును 9th షెడ్యూల్లో చేస్తారు. కాదని చెప్పి హైకోర్టు చెప్పిందను, సుప్రీంకోర్టు చెప్పిందని మళ్ళీ బీసీలను మోసం చేస్తా అనుకుంటే ఖబర్దార్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో 80 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. కాబట్టి వెంబడే మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లో క్యాబినెట్ నిర్ణయంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను, కుల సంఘాలను, బీసీ సంఘాలను అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఢిల్లీ తీసుకెళ్లి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడడంతో పాటు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో చేర్చే విధంగా మీరు కృషి చేయాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో మొన్ననే చాలా మంది ఈ బీసీ 42% రిజర్వేషన్ ద్వారా ఆల్రెడీ నామినేషన్లు వేస్తున్నారు. 42% రిజర్వేషన్ వస్తాయని చెప్పేసి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నామినేషన్ చేసి ఎంతో ఉత్సుకతో మా యొక్క రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పేసి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ మీరు మా నోటికాడి ముద్ద గుంజుకోవాలనేటువంటి ఆలోచన చేయకండి. కొంతమంది రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు, రెడ్డి జాగృతి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు 10% రిజర్వేషన్లలో ఉన్నారు. 10% ఉన్నటువంటి మీరు
మీ 10% కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ బీసీ రిజర్వేషన్ల యొక్క బిల్లులో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 6% ఉన్నటువంటి మీకు 10% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఏ ఒక్కరోజు హైకోర్టులో కేసులు వేయలే, మేము సుప్రీంకోర్టులో కేసులు వేయలే. కానీ బీసీ రిజర్వేషన్ అనేసరికి అందరు కట్టగట్టుకొని హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేస్తా ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క అగ్రవర్ణాలకు బీసీలు వ్యతిరేకంగా ఉద్యమం చేయలేరు. కానీ బీసీ రిజర్వేషన్ అనేసరికి అందరు కూడబలుకొని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తూ ఇంకొక పక్క కేసులు వేస్తున్న వాళ్ళని కూడా ప్రోత్సాహపరుస్తా ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలను మీరు వీళ్ళని చూస్తున్నప్పుడు, వీళ్ళ యొక్క బాగోగులు చూస్తున్నప్పుడు కేవలం ఇద్దరు వేసినటువంటి నోటీసులను మీరు పిలిపించి మాట్లాడలేరా? ఇక్కడ కూడా మీ చిత్తశుద్ధి ఎందుకు కాదు? అదేవిధంగా మొన్న 18వ తారీఖు నాడు కూడా రాష్ట్ర బంధువులు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. మద్దతు దేనికి తెలిపారు? 9th షెడ్యూల్లో చేర్చుకోవడానిక, లేకపోతే 9th జీవోక? మీరు స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఈరోజు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమా, 9th షెడ్యూల్కి వ్యతిరేకమా, జీవోకు వ్యతిరేకమా, ఏదో స్పష్టమైనటువంటి విధానంతో బీసీల పక్షాన్ని లేడపోతే స్థానిక ఎన్నికలకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచి అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపితే ఇంతవరకు పార్లమెంట్ ఆమోదించలే. మరి ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ సంతకం పెట్టలే, జీవో తీస్తే హైకోర్టులు కొట్టేసినాయి. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లును, పంపినటువంటి బిల్లును ఆమోదించాలని చెప్పి ఈరోజు బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో ఈ చలో రాజ్భవన్ కూడా కార్యక్రమం చేసినాం. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కానీ, బీసీ సంక్షేమ సంఘం కానీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఆల్ ఇండియా ఓబీ స్టూడెంట్ అసోసియేషన్ కూడా మాకు మద్దతు తెలిపినాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చుంటే ఈరోజు న్యాయపరమైన చిక్కులు వచ్చేవి కావు. అదేవిధంగా గవర్నర్ ఆర్డినెన్స్ సంతకం పెట్టినప్పుడు ఈరోజు జీవో కూడా స్టే వచ్చేది కాదు. ఎందుకు నాన్స్తా ఉన్నారు? మళ్ళీ బీసీ ప్రధానిగా ఉండి 3 సార్లు ఈరోజు అధికారం అనుభవిస్తూ ఉన్నారు కదా, మళ్ళీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును ఎందుకు మీరు నాన్స్తా ఉన్నారు? అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితేనేమో ఈరోజు కేవలం 4 రోజులు ఆమోదించి ఒకటే రోజు క్యాబినెట్లో పెడతారు, మరుసటి రోజు లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం అమల్లోకి వస్తుంది. మరి బీసీలకు ఎందుకు వివక్ష? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం కదా, ఎందుకు బీసీలను పట్టించుకుంటారు? మీ రిజర్వేషన్ మీరు తీసుకుంటారు, అదే మెజారిటీస్ బాగా ఉన్నటువంటి బీసీలను ఎందుకు విస్మరిస్తున్నారు? మొన్న బంద్లో కాల్పరిచినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బంద్లో పాల్గొనలే, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పాల్గొనలే. మరి వారి చిత్తశుద్ధి కూడా తెలుస్తా ఉంది. మరి ఈరోజు అన్ని సంఘాలకు కూడా అదే జేఏసీ కూడా మేము ఈరోజు నేను ఆహ్వానించడం, ఖచ్చితంగా రేపు రాజ్భవన్ రండి అంటే వాళ్ళు సరే అన్నారు కూడా. ఈరోజు అంటే వాళ్ళు ద్వంద్వ వైఖరి కూడా కొంతమంది అవలంబిస్తున్నారు. ఇది రాష్ట్ర బీసీలు కూడా అంతా గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు గవర్నర్ మొండి వైఖరిని నిరసిస్తే ఈరోజు రాజ్భవన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇదే బీజేపీ నాయకులు గతంలో ఏమని విమర్శిస్తారు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు గవర్నర్ అంటారు. కానీ ఈ రోజు కీలుబొమ్మ ఎవరైనా మళ్ళీ తెలంగాణ గవర్నర్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు వ్యవహరిస్తున్నాడని చెప్పి ఈరోజు మేము అంటా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద మీరు ఎందుకు సంతకం పెట్టుకుని అనిపిస్తా ఉన్నారు? ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? అందుకే ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, బీసీలంతా గమనిస్తా ఉన్నారు. మనకు ఎవరు శత్రువులో, మనకి ఎవరు మంచి చేస్తున్నారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టే వరకు ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మున్ముందు కూడా కేంద్ర మంత్రులు ముట్టడిస్తాం, బీజేపీల ఎంపీల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ లేదని చెప్పి న్యాయ కోవిదులు చెప్తా ఉన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు సీలింగ్ అన్నది, సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే సీలింగ్ ఎత్తిపోయింది. అది మరి బీసీలకు వచ్చే వరకే సీలింగ్, ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు మీకు సీలింగ్ పడుతుంది కదా. ఇంకొకటి చెప్తా ఉన్నాం, ఈ దేశంలోని రాష్ట్రంలో కానీ అప్పులు అందరికీ వస్తున్నారు కదా, మళ్ళీ అప్పులు వచ్చినప్పుడు అధికారం కూడా రావాలి కదా, మాకు వాటా కూడా కావాలి కదా. అప్పుల్లో మాకు వాటా ఇచ్చినప్పుడు అధికారంలో ఈరోజు ఎందుకు వాటా ఇస్తలేరు? అందుకే ఈరోజు బీసీ ప్రజలు కానీ, మెజార్టీ బీసీ ఎస్సీ అందరూ కూడా ఆలోచించాలి. మేము కూడా ఈరోజు అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు, వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు కదా.
వాళ్ళ శాతం వాళ్ళకి ఇచ్చినప్పుడు మా శాతం ఎంత ఉందో మాకు ఇస్తే ఈరోజు ఈ పంచాయతీ ఉండదు కదా. అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే 9th షెడ్యూల్లో చేర్చాలి. బీసీల పట్ల ఈరోజు చెప్పడం కాదు, ఇదే రాష్ట్రంలో బీజేపీ ఎన్నికలకు ఏమని పోయింది, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈరోజు మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నది. కానీ గెలిచిన తర్వాత బీజేపీ లీడర్ ఇవ్వలే. మొన్న బీజేపీ బండి సంజయ్ ఏమంటే మాట్లాడుతూ ఉన్నాడు, రిజర్వేషన్ బరాబర్ అట్టుకుంటా ఉంటారు. మరి రాష్ట్ర అసెంబ్లీలో మీరు ఆమోదిస్తారు, రాష్ట్ర బంద్లో పాల్గొంటారు, మళ్ళీ కేంద్రంలో అట్టుకుంటారంటే ఇంత ద్వంద్వ వైఖరి ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అందుకే ఈరోజు ప్రజలను చిగమగ్గ పెట్టే పని చేస్తా ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలకు మేము ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం, మనకు ఈరోజు ఇబ్బంది పెడుతున్న ఎవరో మరి చూస్తా ఉన్నారు. మొన్న పాల్గొన్న 3 పార్టీల వైఖరి కూడా మనం చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగణన నిర్వహించింది, ఈరోజు చట్టం చేసింది, కేంద్రానికి పంపింది. మళ్ళీ ఈరోజు హైకోర్టులో కేసు వేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇంప్లీడ్ కాలే, బీజేపీ ఇంప్లీడ్ కాలే. పొద్దున్న లేస్తే నేను బీసీల కోసం పనిచేసినటువంటి కవితమ్మ ఇంప్లీడ్ కాలేదు. మరి రాష్ట్ర బంద్లో పాల్గొంటారు, కానీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు బీసీలకు ఇవ్వరు, రాష్ట్ర అధ్యక్షులు కూడా బంద్లో పాల్గొన్నారు. దాదాపు బీజేపీ పార్టీ 2027 ఎన్నికల ముందు కులగణనకి జనగణనకి పిలుపునిచ్చింది. అప్పటి వరకు ఇది ఆగే పద్ధతి ఉంది, దీన్ని మీరేమంటారు? గతంలో కూడా బీజేపీ 2014 ముందు కూడా హామీ ఇచ్చింది. పార్లమెంట్లో అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన చేశారు బీజేపీ నుంచి, మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేస్తామని. 10 ఏళ్ళు చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కులగణన బీసీల ఉద్యమం బలపడినందుకు ఢిల్లీలో ధర్నాలు అవన్నీ చేసినందుకు ఈరోజు దిగివచ్చి ఈరోజు మేము కూడా కులగణన చేస్తామని బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ దృష్ట్యా ఈరోజు కేబినెట్ తీర్మానం చేసి ప్రకటించింది. కానీ నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ కులగణన చేస్తుంటారు వాళ్ళు. ఈ 9th షెడ్యూల్లో చేర్చడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంది? రిజర్వేషన్లను మీకు ఇచ్చే ఉద్దేశం ఉంది కదా. ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు మాకు 42% ఇస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏంది? ఇన్ని రోజులు మీ పదవులు మీరే అనుభవించారు, మా పదవులు మీరే అనుభవించారు. ఇప్పుడు మీ పదవులు అడుగుతలేం కదా, మీ వాట అడుగుతలేం కదా. మాకు కావాల్సింది మేము ఏమంటున్నాం, మా పదవులు ఏందో మా వాట ఏందో మాకు ఇవ్వండి. ఇప్పటికైనా ఇంట్లో 4 ఉంటారండి, 4 ఉన్నప్పుడు ఇట్లా 4 సమాన వాటలు అవసరం లేదు తల్లిదండ్రులు. మనం కూడా మళ్ళీ ఈ దేశంలో బీసీలో వాట పుట్టలేమా? ఈ దేశంలో మేము భాగస్వామ్యం కావా? ఈ దేశ పౌరులం కామా? ఎందుకు మీరు మమ్మల్ని గుర్తిస్తలేరని చెప్పి ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఒకవేళ 9th షెడ్యూల్లో చేర్చకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద బీసీలు అందరూ తిరగబడతారు. ఖచ్చితంగా వాళ్ళ బుద్ధి చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత. జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ.